60 తర్వాత జీవితాన్ని ఏ దృష్టికోణంతో మనం చూడాలి? మీకు డౌట్ అవచ్చు. 60 తర్వాత ఎందుకండి, 70 తర్వాత చూడకూడదా? పోనీ 50 తర్వాత చూడకూడదా అని చెప్పేసి. కానీ మేధావులు ఎప్పుడూ కూడాను 60 తర్వాత ఆట ఆపేస్తారండి. ఆపేసి మానసిక శక్తుల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. అలాగే ఇతరులను కూడాను గమనిస్తూ ఉంటారు. అలాగే సమాజాన్ని కూడాను గమనిస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే, మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి, బాహ్య ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ దృష్టికోణంతో చూడాలి, మార్పు ఏమన్నా తెచ్చుకుంటే మనం ఏ మార్పుల్ని ఆహ్వానించాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారండి. పైపెచ్చు వాళ్ళ ఆరోగ్యం మీద కూడాను ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయ్యి దగ్గర 9 దాటి 10వ సంవత్సరంలో అడుగు పెట్టానండి. సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక కొటేషను కాదు కానీ 1-2 వాక్యాలు నేనే మన్ననం చేసుకున్నాను. దాన్ని మనం కొటేషన్ కూడా అనుకోవచ్చు. నేను రాసుకున్నది ఏంటంటేనండి, 60 దాటిన తర్వాత ఆలకించి ఆమోదించాలే కానీ అభిప్రాయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు. అట్లాగే అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదు. అలా ఏర్పరచుకుంటే అది ఏ విధంగా కూడాను ఉపయోగం ఉండదు అని. మళ్ళీ చెప్తానండి, 60 దాటిన తర్వాత ఎవరైతే చెప్పినా కూడాను ఆలకించి ఆమోదించాలే కానీ అభిప్రాయాలు చెప్పకూడదు. ఆ మాటకు వస్తే అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. ఈ విషయం గురించి కాసేపు మాట్లాడుకుందామండి. మొట్టమొదటిగా 60 తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, మీ కోసం మీరు మౌనంగా ఉండండి. అయితే మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మౌనంలో ఏం చేయాలి, ఏం ఆలోచించాలి అని. అంటే సిన్సియర్గా చెప్పాలంటేనండి, ఏం చేయొద్దు, ఏం ఆలోచించద్దు. మళ్ళీ ప్రశ్నే, అదేంటి కిరణ్ గారు, ఏం చేయకుండా ఎలా ఉంటాము, ఏం ఆలోచించకుండా ఎలా ఉంటాం? నిజమేనండి, చాలా కష్టమైన పని. అయితే ఒక పని చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తున్నది. అదేంటంటే, ఈ 60 ఏళ్లలో మనకంటూ ఒక గతం ఉంటుంది కదా, ఆ గతం అనే బ్యాలెన్స్ షీట్ని వేసుకునే ప్రయత్నం చేయొచ్చుగా మనం. అంటే తప్పుల్ని ప్రశాంతంగా కూర్చొని బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. అలాగే ఇంకొక పని కూడా చేయొచ్చు. అదేంటంటే, లాభాపేక్ష లేకుండా ఒక వ్యక్తికో లేకపోతే వ్యవస్థకో ఉపయోగపడే పనిని ఎన్నుకొని మనం ఆ పని చేయొచ్చుగా. అంతే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన ఆలోచనల్ని వేరే వాళ్ళ మీద రుద్దకూడదండి. అలా రుద్దితే ఉపయోగం ఉండదు, మరొకరు చులకన అయిపోతాం కూడా. అట్లాగే అభిప్రాయాలను కూడా వ్యక్తపరచకూడదు, ఎందుకంటే ఎవరు వినరు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ 60 ఏళ్ళ జీవితం గడిపిన తర్వాత గతం గురించి నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో గతం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదండి, ఎందుకంటే ఈ జనరేషన్ గ్యాప్లో ఎవరు వినరు. పోనీ మన జనరేషన్ వాళ్ళకి చెబుదామన్నా కూడాను అతని గతం వేరు, మీ గతం వేరు కదా. కాబట్టి వినడండి, ఏదో మర్యాద కోసం మీరు ఏమన్నా అనుకుంటారని వింటాడు తప్ప ఎవ్వరు వినరు, పట్టించుకోరు కూడాను. అంటే నాకేమనిపిస్తుందంటే, మీతో మాట్లాడుతూ ఉంటే సమాజాన్ని కానీ వ్యక్తులను కానీ అర్థం చేసుకోవడానికి 60 తర్వాత జీవితం అనేది ఒక అద్భుతమైన అవకాశము. మీరు ప్రశాంతంగా మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెడితే మీరు ఎక్కడున్నారు, మీ స్థాయి ఏంటనేది తెలిసిపోతూ ఉంటుంది. అందుకని 60 తర్వాత జీవితాన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలి. ఎంతకంటే అద్భుతమైన పని ఇంకోటి చేయొచ్చు. అదేంటంటే, ఎంపతీని ప్రాక్టీస్ చేయడం. అంటే వాళ్ళ పరిస్థితుల్లో నేను కనుక ఉంటే ఏం చేసేవాడిని అని ఆలోచించాలండి. అప్పుడు మీకు తెలుస్తుంది, మీ ధైర్యం ఎంతో తెలుస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఈ ఎంపతి ప్రాక్టీస్ చేయటం అనేది సెల్ఫ్ ఎనాలిసిస్ కిందకే వస్తుందండి. అంటే ఒక విధంగా మనల్ని మనం చిత్రిక పట్టుకోవడం.
అంటే రిఫార్మ్ చేసుకోవడం ఇది చాలా అవసరం అండి 60 తర్వాత. అప్పుడు మనకు తెలియకుండా సైలెంట్ అయిపోతాము, అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా అభిప్రాయాలను కూడాను మనం వ్యక్తపరచం. అంత బాగానే ఉంది కిరణ్ గారు, మరి ఇల్లు ఒకటి ఉంది కదా, మరి ఇంట్లో సభ్యులు ఉన్నారు కదా, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఉమ్మడి కుటుంబం అయితే కొడుకులు కోడళ్ళు కూడా ఉంటారు కదా, మరి దాని సంగతి ఏమిటని మీరు అడగచ్చు. నేను చెప్తానండి, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. అదేంటంటే భార్య గృహము శాంతి స్థానాలని. ఆ ఇంట్లో ఉన్న శాంతిని డిస్టర్బ్ చేయటము చేయకపోవటం అనేది మన చేతిలోనే ఉందండి. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా పని చెప్తారండి, మీరు చేయగలిగితే చేసేయండి, దాని గురించి ఇంకా ఏం మాట్లాడద్దు. అలాగే మీకు చేతనైంది కూడాను చేస్తూ ఉండండి. అంటే చెప్పింది చేయండి, చేతనైంది కూడాను చేస్తూ ఉండండి. ఎందుకంటే అది మీ ఇల్లే కాదు కదండి, ఆ మాటకు వస్తే నీ ఇల్లు కూడా కదా. అట్లాగే నలుగురు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలండి. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రేరణ స్థలం కావాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏం చేయొద్దంటారు, మళ్ళీ ఇవన్నీ చేయమంటారు. ఏంటి కిరణ్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చండి. దానికి సమాధానం ఏంటంటే, 60 తర్వాత కావాల్సింది సమాధానాలు కాదు, మనల్ని మనం సమాధానపరుచుకోవటం అండి. అలా మనల్ని మనం సమాధానపరుచుకుంటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటము అంతే. అభిప్రాయాలు కూడా ఏర్పరచుకోకూడదని చెప్పాను కదా, నేను గతం గురించి కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా. ఈ ప్రశాంతంలో భాగంగానే మనం అద్భుతమైన పనులు ఉన్నాయి 2, అవి చేయొచ్చు. అదేంటంటే, ఒకటి సద్గ్రంథ పఠనము, 2 సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏం లేదండి, పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే, జ్ఞానులు ఎవరన్నా మాట్లాడుతుంటే హాయిగా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని రావచ్చు. లేదు, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, అందులో మేధావులు మాట్లాడుతూ ఉంటారు కదా, హాయిగా కూర్చోండి. అది ఒక విధంగా సజ్జన సాంగత్యం కిందకే వస్తుందండి. కాబట్టి 60 తర్వాత జీవితాన్ని ఎలా గడపాలి అన్నది నిజంగా చెప్పాలంటే మన చేతిలోనే ఉందండి. దేన్ని ఎక్కువ మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే ఇంతకాలం తీసుకొని ఏం చేశారు మీరు చెప్పండి. కొంత అపోజిషన్ని కొని తెచ్చుకున్నారు, అంతే కదా. మరి 60 తర్వాత కష్టాలు రావా అని మీకు అనిపించవచ్చు. వస్తాయండి, ఎందుకు రావా? అంటే మన 60 ఏళ్ల గతము, మన 60 ఏళ్ల జీవితము, ఆ కష్టాలని సరి అయిన పంధాలో అర్థం చేసుకోవడానికి పనికిరాదా? మళ్ళీ మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఇక్కడే గౌతమ బుద్ధుడి యొక్క కొటేషన్ ఒకటి చెప్తానండి. అదేంటంటే, నీవు దుఃఖించిన ఎడల నీ కష్టములు తీరినచో దుఃఖించుము అన్నాడు. ఎంత అద్భుతమైన కొటేషన్ అండి. నీవు దుఃఖించిన ఎడల నీ కష్టములు తీరినచో దుఃఖించుము అని. సో కష్టం వచ్చిందనుకోండి, వీలైనంత వరకు ఆ కష్టాన్ని బాపుకునే ప్రయత్నం చేయటం, లేదనుకోండి దాన్ని భరించటం, దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండటం. చెప్పడానికి ఈజీనేనండి, కానీ ఏంటంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క తీరుగా ఉంటుంది, ఒక్కొక్క కష్టం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడాను మనము తీసుకునే రెజల్యూషన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ 60 తర్వాత కొత్త బర్డెన్స్ ఏమీ నెత్తినేసుకోవద్దు. వీలైనంత వరకు సెల్ఫ్ ఎనాలిసిస్కి ప్రాముఖ్యత ఇవ్వండి. దీన్నే మనం ఎంపతి అనుకున్నాం కదా. అలా కనుక చేసుకుంటే ఏమవుతుందంటే, కొద్దో గొప్ప 60 తర్వాత జీవితం వరంగా మారుతుందండి. లేదు నేను అప్పట్లాగే ఉంటాను అంటే శాపంగా మారుతుంది అనమాట. సో ఏతవాత చెప్పేది ఏంటంటే, అంతా మన చేతిలోనే ఉందండి.
సో ఇదండి వీడియో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి, ఇబ్బంది లేదు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI పోరూరి అని మా ఇంటి పేరు వచ్చేస్తుంది. అదే నా ఛానల్. పోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.